రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు విలాన్ వెస్టర్న్ బ్రీఫ్ సినిమా చూపిస్తాం మామా పవర్డ్ బై హనీల్స్ లుంగీలు. ఈ షోకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ ఈ సీనిగాడు లోకల్ ఎక్కడే ఉంటాడు వచ్చిన ప్రతి వాడికి సినిమా చూపిస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్ పెదాలు ఇచ్చుకొని ఉంటే వాళ్ళకి సినిమా ఏమాత్రం కనిపించలేదని అర్థం. అదే పెదాలు మునుపట్టి కింద నలుగుతూ ఉంటే పూర్తిగా సినిమా కనిపించదని అర్థం. మా గీత కోరిక మేరకు ఇది కోరినట్లేదు కోరికల్లో ఉన్నాయి. హైదరాబాద్ లో రెండు ఫేమస్. ఒకటి తెలుగు సినిమా, రెండు ఈ సినిగాడి సినిమా. ఈ మధ్యన కొంతమంది నన్ను రాక్షసుల్లా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు. ఎవరు రాక్షసుల్లా బిహేవ్ చేస్తుంది? ఒకప్పుడు నేను సినిమా ఆఫీసులకు వచ్చినప్పుడు నన్ను చీకొట్టారు, చేదరించుకున్నారు, అసహించుకున్నారు, ఏసరించుకున్నారు. అందుకే మిమ్మల్ని సాధిద్దామని నేను ఈ షో పెట్టుకున్నాను. దిస్ ఈస్ కాల్డ్ పగ వెంజరస్. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఇప్పుడు మన సినిమా చూపిస్తాం మొదటగా రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసండి. బ్యాటింగ్ అన్నాక యువరాజ్ సింగ్, బౌలింగ్ అన్నాక హర్భజన్ సింగ్, కామెడీ టైమింగ్ అన్నాక గీతా సింగ్ గుర్తొస్తారు. లెట్స్ వెల్కమ్ గీతా సింగ్. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతో పెంచి పారిపోతే ఎల్లా సుందరి 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 మనసువే చేసిన ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇప్పులో పెట్టిన ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారులో. సూపర్ వాట్ ఎనర్జీ. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మామా. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉంది లైఫ్? చాలా సూపర్ గా ఉంది. మళ్ళీ నరేష్ గారి మూవీ ఇంకా వేరే మూవీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నావు కదా, ఆ సినిమాతో పాటు ఈ రోజు ఇంకో సినిమా చూపించబోతున్నాను నేను. నీ రాకతో ఏంటంటే కొంచెం నీట్ గా ఉండే స్టేజ్ కాస్త అతలాకుతలం అయిపోయింది. ఇంకా సునామీ చేసేస్తాను స్టేజ్ ని. ఏది సున్నా ఇక్కడ బాగుంది పంచ్. ఈ రోజు సినిమా చూపించాలని ఫిక్స్ అయిపోయాను. నేను కూడా చూస్తాను ఫిక్స్ అయిపోయాను. ఓకే ఫిక్స్ అయిపోతే అక్కడికి వెళ్ళి ఫిక్స్ అవ్వండి. అంతేనా? ఫెవికాల్ లేదా? ఫిక్స్ అవ్వమన్నారు కదా. ఇప్పుడు రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసండి. ఏముందరా అనిపించేది హైదరాబాద్ బిర్యానీ. అబ్బా ఏం చేసిందిరా అనిపించేది మన ఆర్టిస్ట్ కళ్యాణి. లెట్స్ వెల్కమ్ కళ్యాణి గారు. సెంటే తెచ్చా, జపానెల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే.
అబ్బా చింపేశారు. అబ్బా ఏం చేశారు. అబ్బా పిండేశావు. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. కళ్యాణ్ గారు బాగున్నారా? చాలా బాగున్నాను. బాబీ సీను మా గీత కోరిక మేరకు ఇది. కోరినట్లేదు, కోరికల్లో ఉన్నాయి. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. కళ్యాణ్ గారు బాగున్నారా? చాలా బాగున్నాను. నీ యాంకరింగ్ సూపర్ సీను. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? సీరియల్స్ చేస్తున్నాం, ఇలాంటి షోస్ చేస్తున్నాం. సూపర్. మీరు As usual. బిజీగా ఉండాలి. థ్యాంక్ యూ. అబ్బా, అన్నట్టు ఉండాలి మీ జీవితం. అబ్బా పిండేస్తాను. మీరు అక్కడికి వెళ్తే నిజంగానే అవుతాయి. అక్కడికి ఇప్పుడు రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే ఆకాశం అన్నాక మబ్బులు, ఆనందం అన్నాక డబ్బులు, కామెడీ అన్నాక బబ్బులు. గుర్తు రావాలి. లెట్స్ వెల్కమ్ బబ్లు. అందం హిందోళం అహరం తాంబూలం అసలే చలికాలం తగిలి సమబాణం సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేల కది నా శృతి మించిన నీలయ పెంచెనులే సూపర్ బబ్లు బాయ్. ఎలా ఉన్నావు? సూపర్ అన్న. నీ గెట్ట బదిరిపోయింది. థ్యాంక్స్ అన్న. సో ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? హ్యాపీ మూవీ, ఈటీవీ ప్లస్ సీరియల్ ప్లస్ డీజింగ్. సో నేనైతే ఫిక్స్ అయిపోయాను ఏమని మీకు సినిమా చూపించాలని. చూద్దాం ఎవరు ఆగంలో ఎవరు పెట్టుకున్నారు వస్తారు. కదా ఇది. సో చూపించాలని ఫిక్స్ అయ్యాను. మీరు అక్కడికి వెళ్తే నేను కాదు, అదో బ్రహ్మరాక్షసి షాకిని డాకిని ఇంకో ఏయ్! అమ్మాయి వస్తుంది. ఎంతమంది ఏరా వచ్చి పోతాం, చూపిస్తా? దెయ్యం అన్ని నువ్వే. మమ్మల్ని షాకిని డాకిని అంటావు. నువ్వు ఓకే. వచ్చే అండ్ ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరో తెలుసండి. నువ్వు నాకు నచ్చావులో వెంకీ అంత ఫేమస్, పింకీ అంత ఫేమస్. ఆ పాప ఎవరో కాదండి, మన సుదీప. లెట్స్ వెల్కమ్ సుదీప. గువ్వా గోరింకతో ఆగిందిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆగిందిలే బొమ్మలాగా. సుదీప అలియాస్ పిక్కి, వెల్కమ్ టు సినిమా చూపిస్తావా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది జీవితం? జీవితం సాఫీగా అలా అలా నాలా సాగిపోతుంది. ఎనీహౌ నీకు ఈరోజు సినిమా చూపించాలని ఫిక్స్ అయిపోయాను. సో నీ పోడియం అక్కడ ఉంది, అక్కడికి వెళ్తే థ్యాంక్ యూ. నలుగురు ఎనర్జెటిక్ సెలబ్రిటీస్ వచ్చారు. నా చేత సినిమా చూపించుకోవడం రెడీగా ఉన్నారు. నేను మీకు సినిమా చూపించాలంటే 2,50,000 తలకు చొప్పున ఇవ్వాలన్నమాట. మీ నలుగురు ఇక్కడికి వస్తే మా ధనలక్ష్యం పైన ఉంది, కిందకి పిలుద్దాం ప్లీజ్. అమ్మా ధనలక్ష్మి, ఆర్టిస్టులు వచ్చినారు, ఒక్కసారి కిందకి వచ్చిపోమ్మా. అమ్మా ధనలక్ష్మి కిందకి రా. సెలబ్రిటీలు వచ్చారు, వాళ్ళని మనం డబ్బులు ఇవ్వాలి. మన సినిమా చూపిస్తాం ఫస్ట్ రౌండ్ ఏంటి తెలుసా? రగ్గు పడుద్ది. రంగు పడుద్ది రౌండ్ లో ఏంటంటే ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. ఆ టంగ్ టెస్ట్ తో పాటు 1 minute టైం ఇస్తా. మీకు ఇచ్చిన 1 minute టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేను ఇవ్వను. మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు లాగేసుకోవాలి. ఈ టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పకూడదు, రాంగ్ చెప్పకూడదు, తడబడకూడదు, ఎకిలి చేష్టలు చేయకూడదు. అలా చేస్తే రగ్గు పడిపోద్ది. మరి రగ్గు పడుతున్న రౌండ్ లో మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి ఆడబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసా మీకు? రాగానే షేక్ హ్యాండ్ ఇవ్వట్టు ఇవ్వలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వట్టు ఇవ్వలేదు. అందుకని నేను పిలుస్తున్నాను. గీతా సింగ్ దా, గీతా సింగ్.
ఇది పెట్టేసుకో తల్లే. ఏదైనా సరే నీకు చిన్నదవుద్ది కానీ ఈ కళ్ళజోడు పెద్దదయింది. నీ టంగ్ టెస్ట్ ఏంటంటే నీ నూనె నా నూనెని నేను అన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నాని నీ నూనె నా నూనెని నేను అన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. ఈజీనే ఈజీ చెప్పే. నాని ఆ. నీ నూనె నా నూనె నేను అన్నానా, నేను అన్నానా, ఆ, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. అంతే. సూపర్. Ready? Your time starts now. నాని నా నూనె నీ నూనె నేను అన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. కరెక్ట్ గా చెప్పానుగా. ఇంత స్లోగా చెప్పకూడదుగా. నాని నా నూనె నీ నూనె అన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నాని నీ నూనె నీ నా నూనెనే నా నూనెనే. చెప్పండి ఆగండి. నాని నా నూనె నీ నూనె నేను అన్నానా, నీ నూనె నా నూనె నేను నాని, నీ అన్నానా. నూనె నా నూనె, నా నూనె. ఏ అరుస్తావే. నాని ఆ. నాని నాని చెప్పని అంటదా. నాని నాని నీ నూనె నీ నూనె నా నూనెని. నాని నీ నూనె నా నూనె అన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నూనె. టైమ్ ఆడొంటికి చెల్లుల నిక్కర్ అడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే. నువ్వు మేల్కొని బాల్కని తోటని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం, తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఒక్కసారి కూడా కరెక్ట్ చెప్పకుండా. నిజంగా? Yes. Congrats. మరి నెక్స్ట్ టంగ్ టెస్టర్ కి చెప్పడం రెడీగా ఉన్నారు ఎవరంటే బాబీ. పిండేశారు. బా, దా పిండేస్తా. పెట్టుకోండి. కళ్యాణ్ గారు మీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే లక్ష భక్ష్యాలు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. లక్ష పక్షాలు భక్షించి లక్ష్మికి ఒక పక్షం లక్ష్యమా. అంతే. ఓకే కళ్యాణ్ గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. లక్ష భక్ష్యాలు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా. 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 లక్ష భక్ష్యాలు భక్షించు లక్ష్మయ్యకు లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా. లక్ష భక్ష్యాలు భక్షించి 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 లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా. లక్ష భక్ష్యాలు లక్ష భక్ష్యాలు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా. లక్ష భక్ష్యాలు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా. లక్ష భక్ష్యాలు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యం. లక్ష భక్ష్యాలు భక్షించి లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా. 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 లక్ష భక్ష్యాలు భక్షించి ఒక లక్ష్మయ్యకు లక్ష భక్ష్యాలు భక్షించి లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా. లక్ష భక్ష్యాలు భక్షించి లక్ష్మయ్యకు ఏటవుతుందిరా? నీకు పంచదార పూరీలు లేవా, లడ్డు మిఠాయి నీకు, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మళ్ళీలా తింటివిరా కృష్ణ. మన్నేలా తింటివిరా కృష్ణ, మన్నేలా తింటివిరా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మన్నేలా తింటివిరా కృష్ణ.
సూపర్ 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 సూపర్. ఎన్నిసార్లు భక్షించావో చెప్పండి ఇప్పుడు. 14 టైమ్స్ కరెక్ట్ చెప్పారు. 1,40,000 ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా చెప్పు. 50 గీత 50,000 ఇక్కడ 40,000. అండ్ మరి ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. మూడో వ్యక్తిని నేను కాకూడదు అని అనుకుంటుంది. బబులేనా దా 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 దా. నీకు ఇచ్చే టంగ్ ట్విస్ట్ ఏంటంటన్నా, లేరా లారా, రారా లారా, ఆడరా లారా, గెలవరా లారా. లేరా లారా, లేరా లారా, రారా లారా, రారా లారా, ఆడరా లారా, ఆడరా లారా, గెలవరా లారా. గెలవరా లారా. దట్స్ ఇట్. లేలా లారా, లేరా లారా, రారా లారా, ఆడరా లారా, గెలవరా లారా. సరే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లేరా లారా, ఎవడ్రా లారా, లేరా లారా, ఎవడ్రా లారా, ఏరా రారా, ఎరా రారా, లేరా లారా, లేరా లారా, రారా లారా, రారా లారా, ఆడ్రా లారా, గెలవరా లారా, గెలవరా లారా. ఎరా లారా, రారా కాదు, రారా. లారా, ఎలారా, అరే టైం అయిపోతుంది. గెలవరా, లేరా లారా, లేరా లారా. టైం అప్. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 బబులానికి ఏంటంటే ఎవరినైనా అనుసరించడం, ఫాలో అవ్వడం బాగా ఇష్టం అనుకుంటా. అందుకే మా గీతాసుకి గారిని ఫాలో అయ్యారు. గుడ్డు సున్నాతో ఎదురుగుతున్నారు. ఒక్కొక్కరు ఆడుతున్నప్పుడు ఆమె గారిలో ఎక్స్ప్రెషన్ చూడాలండి. మహానటి నమస్కారం. ఫస్ట్ అన్నప్పుడు దా నీకు ఇచ్చే టంగ్ ట్విస్ట్ ఏంటంటే 6 ఎర్రరాళ్ల లారీలు, 4 నల్లరాళ్ల లారీలు. 6 ఎర్రరాళ్ల లారీలు, 4 నల్ల రాళ్ల లారీలు. 6 ఎర్రరాళ్ల లారీలు, 4 నల్ల రాళ్ల లారీలు. ఈజీ 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 ఈజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 ఎర్రరాళ్ల లారీలు, 4 నల్ల రాళ్ల లారీలు. 6 ఎర్రరాళ్ల లారీలు, 4 నల్ల రాళ్ల లారీలు. 6 ఎర్రరాళ్ల లారీలు, 4 నల్ల రాళ్ల లారీలు. లారీలు లేవు, లారీలు. 6 ఎర్రరాళ్ల లారీలు, 4 నల్ల రాళ్ల 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 లారీలు. 6 ఎర్రరాళ్ల లారీలు, 4 నల్ల రాళ్ల.
నీకు ఇచ్చిన 1 minute టైంలో నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు తెలుసా? 8 సార్లు కరెక్ట్ చెప్పిందండి. 8 times అంటే 80,000. ఎవరి దగ్గర నుంచి అంత తీసుకున్నా చెప్పండి తల్లే. మొత్తం తన దగ్గర నుంచి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రౌండ్ నుంచి మనం సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరేంటంటే జోర్సే మార్. సెకండ్ రౌండ్ సెటప్ పిలిచేద్దాం. అమ్మా సెటప్ ఇదో బజర్ రౌండ్ అనమాట. దీంట్లో మొత్తం నేను 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన అడుగుతాను అనమాట. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చుంటారు అనమాట ఆన్సర్ చెప్పడానికి. వాళ్ళు చెప్పింది రైట్ ఆన్సర్ అయితే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి చప్పిక్కుమని వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ముగ్గురు కలిసి వాళ్ళ మొహం మీద వాటర్ కొడతారు. కానీ ఫస్ట్ ఎవరైతే తన మొహం మీద వాటర్ కొట్టారో వాళ్ళు 10,000 లాగేసుకోవచ్చు. ఓకే, జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. పింకీ పక్క రమ్మా. ఆన్సర్ ఏంటండి? సంగీత. సంగీత. చూద్దాం ఆన్సర్ రివీల్ ప్లీజ్. రెడీ, జోర్సే మార్. ఫస్ట్ వాటర్ కొట్టేసింది ఎవరంటే అబ్బా కొట్టారు. డాన్స్ వేసినప్పుడు మనం మాత్రం పోగాలి, స్టేజ్ మొత్తం పోకూడదు. ఓకే, మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? ఆన్సర్ చెప్పమ్మా. రెడీ, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అవుట్. మీకు ఎవరికైనా తెలుసా ముగ్గురులో? ఏంటి పాడండి. సినిమా చూపిస్తామా నీకు, సినిమా చూపిస్తామా. నిజంగా నొక్కుండా ఆన్సర్ చెప్తే నేను చూపించాను సినిమా. ఆన్సర్ ఏంటో నలుగురు అందా ఒకసారి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రెడీ, 3, 2, 1 చూస్తామా. ఫస్ట్ వాటర్ కొట్టేసింది జోర్సే మారింది ఎవరంటే కరాటే. అబ్బా, థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఫోటో చూపిస్తాను మీకు. ఫోటో చూపించిన తర్వాత ఆ ఫోటో సంబంధించింది ఏదైనా అడగచ్చు నేను. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయి? బజర్ నొక్కింది పింకీ. ఈసారి కరెక్ట్ గానే చెప్తానే. 4 కార్లు ఉన్నాయి. 4 కార్లు ఉన్నాయని చెప్పావు కాబట్టి ఇప్పుడు ఫోటో చూపించి ఎన్ని కార్లు ఉన్నాయి లెక్క తెలిచేస్తాను. ఫోటో రివీల్ ప్లీజ్. ఒకటి, 2, 3, 4. రైట్ ఆన్సర్ చెప్పావు. నవ్విందే పిల్ల పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. రైట్ ఆన్సర్ చెప్పావు జోర్సే మార్. పదేళ్ళు తీసుకో అక్కడి నుంచి.
ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో 4th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. సూపర్ పింకీ, ఫస్ట్ బజర్ నొక్కేసావు. ఆన్సర్ ఏంటి చెప్పమ్మా? అంత తెల్లగా ఉన్నాడంటే అఖిల్. నువ్వు నా మనవడు అఖిల్ పేరు చెప్పావు, మరి నా మనవడు వస్తారో ఇంకా ఎవరు మనవడు వస్తారో చూద్దాం. వరుణ్ తేజ్ ఆ ఫోటోలో ఉంది. జోర్సేమార్ ముగ్గురు కలిసి వాటర్ కొట్టారు, కానీ ఫస్ట్ వాటర్ కొట్టింది ఎవరంటే గీత. ఎందుకు కొట్టలేదు? ఫస్ట్ కొట్టింది కళ్యాణి గారు. సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో 5th క్వశ్చన్. ఇప్పుడు చూపించబోయే ఫోటోలో రామ్ చరణ్, మనోజ్ తో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. బాబులన్న దానా ఆన్సర్ ఏంటి? నాగ చైతన్య. నాగ చైతన్య. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఫస్ట్ కొట్టింది ఎవరంటే కరాటి కళ్యాణి గారు అనుకుంటున్నారు, కానీ కాదు. పింకీ. అండ్ ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ ఫోటోలో ప్రభాస్ చెప్తున్న డైలాగ్ ఏంటి? ఫస్ట్ అగైన్ బదులు పెట్టేసింది పింకీ. నువ్వు రాత్రి స్నానం చేయకూడదని నిశ్చయించుకుంటా. ఇప్పుడు డైలాగ్ ఏంటో చెప్తే సంతోషిస్తాం. పగా పగా అని నేను కూడా వస్తే ఊర్లో ఒక్కడు మిగలడు. ఏం సినిమా అది? మిర్చి. తెలుగేనా సినిమా? ఏదైనా డబ్బైన సినిమానా? రాలేదు. ఎండుమిర్చి పచ్చిమిర్చి కాదు, మొత్తం మిర్చి చెప్పు. పగా పగా ఒక్కడు కూడా 8 7 3 2 1. ఇప్పుడు ఆన్సర్ ఏంటి చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. సో మొత్తానికి ఇన్ టైంలో నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ గా పరిగణిస్తున్నాను. మరి ముగ్గురు రెడీగా ఉన్నారు. రెడీ, జోర్సేమార్. సో ఫస్ట్ వాటర్ కొట్టింది ఎవరంటే ఇద్దరులో గీతక్క. ఏ మళ్ళీ ఎందుకు చెప్పలేదు? బబులు కొట్టాడు. సూపర్. 10,000 తీసుకో అక్కడి నుంచి. జోర్సేమార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. మీరు ఇక్కడ నుంచి మీ మనీ బాక్స్ తీసుకొని మీ పోటీ దగ్గరికి వెళ్ళిపోతే నా సెటప్ పంపించేయాలి. సెటప్ అవుట్. ఇప్పుడు మనం 3rd రౌండ్కి వెళ్ళబోతున్నాం. 3rd రౌండ్ పేరేంటో తెలుసా మీ అందరికి? తెలీదు. వసూల్ రాజా. ఈ వసూల్ రాజా రౌండ్ ఏంటంటే పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్ అండి. ఈ రౌండ్ లో నుంచి ఎవరు ఒక్కరు మాత్రమే 4th లోకి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అయిపోతారంటే 2nd రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో, ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? నా దగ్గర ఉంది. ఎస్, కళ్యాణి గారు మీరు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఆ ప్రత్యర్థి కలిసి ఆడతారన్నమాట. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? గీత. గీతక్క రండి. మరి ఈ రౌండ్ కూడా ఒక సెటప్ ఉండాలి కదా. అమ్మా సెటప్ ఒక్కసారి ఇక్కడ దర్శనచ్చుకో అబ్బా. ఇప్పుడు ఇద్దరు తల పైకి లేపండి ఒకసారి.
నువ్వు లీడ్లో ఉన్నావు కాబట్టి ఒక అపోనెంట్ గా మన గీతా సింగ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒక టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాను. దానికి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే నేను చెప్పాలనేది కళ్యాణ్ గారి ఇష్టం. ఎందుకంటే మీరు టాప్ లో ఉన్నారు కాబట్టి. ఒక టాపిక్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మీరు 7 క్వశ్చన్స్ చెప్పడం రెడీ అయినప్పుడు నా బెలూను కింద దిగడం మొదలెడుతుంది. ఓకే, అది మిమ్మల్ని రీచ్ అయ్యే లోపు 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేయాలి. ఒకవేళ చెప్పకపోతే మీ నెత్తి మీద బెలూన్ టపీలు మన పగిలిపోద్ది, మీరు ఎలిమినేట్ అయిపోతారు, గీతా సింగ్ గారు ఉండిపోతారు. ఇంకొకరిని సెలెక్ట్ చేసుకొని ఆవిడ గారు ఈ గేమ్ కంటిన్యూ చేస్తారు. ఒకవేళ మీరు చెప్పేస్తే 7 క్వశ్చన్స్ కి ఆన్సర్స్, అక్కడ సరాసరి నెత్తి మీద బెలూన్ పగిలిపోయి ఆవిడ గారు ఎలిమినేట్ అయిపోతారు. ఇది మ్యాటర్ క్లియర్. ఒకవేళ నాకు ఈ క్వశ్చన్ రాదు, నేను చెప్పలేను అనుకుంటే గీతా గారికి ఇచ్చవచ్చు. ఓకే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్స్ వాళ్ళు పాడిన పాటలు. నేను హీరో గానీ హీరోయిన్ గానీ పేరు చెప్తాను. మీరు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు పాడిన పాటలు చెప్పాలి. ఒక పాట ఏదైనా. ఓకే, గీతా గారు చెప్తారు. నాకు వాస్తు ప్రకారం మీరు ఈ పక్క వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. హీరో అండ్ హీరోయిన్స్ వాళ్ళు పాడిన పాటలు టాపిక్. గీతా గారు రెడీ అయిపోయారు. మీకు తెలియకపోతే పాస్ అని చెప్పచ్చు. పాస్ చెప్పేస్తే నేను సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోతాను. ఓకే రైట్. ఫస్ట్ సిద్ధార్థ్. సిద్ధార్థ్ నితిన్. మహేష్ బాబు. పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. చిరంజీవి. మాస్టర్లు. రైట్ ఆన్సర్. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. ఫాలో 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 ఫాలో. రైట్ ఆన్సర్. అల్లు నరేష్. అల్లు నరేష్. ఓ మై గాడ్. అల్లు నరేష్. పింకీ పింకీ రైట్ ఆన్సర్. రవితేజ. రైట్ ఆన్సర్. నిత్యా మేనన్. మంచు లక్ష్మి. సిద్ధార్థ్. మహేష్ బాబు. ఎప్పుడో కనకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని. ఓకే, మీరు మిస్ అయినా మీరు రాంగ్ చెప్పిన ఆన్సర్ నేను చెప్పేస్తాను. నేను సిద్ధార్థ్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి. నితిన్. కోడిబాయ్ లచ్చమ్మది. అది నిత్యా మేనన్ గారు తూ హీరే అనే పాట పాడారు. అండ్ మంచు లక్ష్మి గారు అయినా ఇంతమంది హీరోలు పాడింది హీరోలు పెట్టారు అంటే మేము పనికిరామన్నా? మేము పాడిన సాంగ్ ఎందుకు పెట్టలేదు మీరు? ఏది 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 పాట పాడుస్తా. నీకు పంచదార బూరెలులే, నీకు మిరపకాయ బజ్జీలులే, నీకు వేడి వేడి బొబ్బట్లులే, లడ్డు మిఠాయి నీకు, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మమ్మేలా తింటివి రాసీను. సో ఓకే సూపర్. సో సక్సెస్ఫుల్ గా మా గీతా సింగ్ గారిని పంపించేస్తున్నారు. గీతా సింగ్ గారు మీ దగ్గర 2 lakhs రూపీస్ మా కళ్యాణ్ గారికి ఇచ్చండి. తీసుకురండి. గీతక్క ఎలా అనిపించింది గేమ్ షో? చాలా భయం వేసింది. పగలదేమో అనుకున్నాను, పగిలింది. నా నాలుగు దెబ్బ కొరికేసుకున్నాను భయం వేసి. నేను చాలా ఎంజాయ్ చేశాను. సూపర్ సూపర్ సూపర్. సో చాలా బాగా ఆడావు. థ్యాంక్ యూ. వెళ్తూ వెళ్తూ మా కోసం మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక మంచి పాటకి డాన్స్ చేస్తే చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గీతక్క. కళ్యాణ్ గారు ఇప్పుడు మరి ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరు తీసుకుంటారు? పింకీని పిలిచేద్దాం. ఓకే, ఇద్దరు రెడీయా? ఒకసారి తలలు పైకి లేపండి. సో టాపిక్ చెప్తాను. టాపిక్ చెప్పిన తర్వాత ఎవరు ఆన్సర్ చెప్పాలనేది మన కళ్యాణ్ గారి ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ లీడ్ లో ఉన్నారు కాబట్టి. ఓకే, టాపిక్ క్రికెటర్ స్టేట్. నేను క్రికెటర్ పేరు చెప్తాను, వాళ్ళు ఏ ప్లేస్ వాళ్ళో చెప్పాలి.
ఇది కూడా యాజ్ యూజువల్ పింకీకి ఇచ్చేస్తా, నాకు అంత సీన్ లేదు. ఓకే డన్. 3, 2, 1 సచిన్ టెండూల్కర్. ఎక్కడ పుట్టాడో తెలియదు. పాస్. కోహ్లీ. పాస్. ధోని. పాస్. గంగూలీ. తెలీదు. గంగూలీ. నేనే బెటర్ చెప్పేసి ఉండేదాన్ని. ద్రావిడ్. ద్రావిడ్. చెప్పవే. వివిఎస్ లక్ష్మణ్. ఇది ఇంత ఘోరం ఇది. నాకు రాదు. కావాలని ప్లాన్ అది వాటర్ లో తడవాలని ప్లాన్ చేస్తుంది అది. యువరాజ్ సింగ్. చాలా ఘోరం ఇది. పాసా. పాస్. జడేజా. పాస్. సురేష్ రైనా. పాస్. కపిల్ దేవ్. సచిన్ టెండూల్కర్. ధోని. గంగూలీ. ద్రవిడ్! 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 హైదరాబాద్. నాకు తెలియదు. ఐ డోంట్ నో. జార్ఖండ్. ధోని. అయ్యో సచిన్. ఓకే ఓకే, ఏ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి అన్ని ఒకసారి చెప్తాను. ఒకసారి సచిన్ టెండూల్కర్ ముంబై మహారాష్ట్ర, కోహ్లీ ఢిల్లీ, ధోని జార్ఖండ్, గంగూలీ బెంగాల్, ద్రావిడ్ కర్ణాటక, వివిఎస్ లక్ష్మణ్ తెలంగాణ, యువరాజ్ సింగ్ పంజాబ్, జడేజా గుజరాత్, సురేష్ రైనా యూపీ ఉత్తరప్రదేశ్, కపిల్ దేవ్ హర్యానా. యాక్చువల్లీ ఇవన్నీ చెప్పలేకపోయినా బాధ అనిపించలేదు కానీ వివిఎస్ లక్ష్మణ్ తెలంగాణలో పుట్టారు. దామ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పింకీ. నువ్వు వెళ్లే ముందు అంటే మా ఆడియన్స్ కోసం ఏదైనా చేయాలి. నువ్వు మా కోసం చేయాల్సిన ఏంటంటే డబ్ స్మాష్ చేయాలి. ఓకే, డైలాగ్ వినిపిస్తాను. యాజ్ మళ్ళీ చెప్తాం. రెడీ? డైలాగ్ ప్లీజ్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. రెడీ? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఓకే, ఇంకో డైలాగ్ చెప్తా కానీ ఇదే ఎమోషన్ తో. రెడీ? రెడీ, వన్ మోర్ డైలాగ్ ప్లీజ్. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఓకే. సౌండ్ ప్లీజ్. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు పంపించేసావు. మూడవ రెడీగా ఉన్నాడు. వీరుడు శూరుడు ధీరుడు మా జోడి బబ్లు. సో బబ్లు అన్న వచ్చానా? దా బబ్బు. టాపిక్ చెప్పేస్తున్నాను. డైరెక్టర్ మొదటి సినిమా, హీరో. నేను డైరెక్టర్ పేరు చెప్తాను, మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆయన మొదటి సినిమా హీరో చెప్పండి. మొదటి సినిమా హీరో. దీనికి ఆన్సర్ మీరు చెప్తారా, బబుల్ అని చెప్పమంటారా? అయితే నేను చెప్తానండి ఈసారి. కళ్యాణి గారే చెప్తానని చెప్పి డిసైడ్ అయిపోయారు. కళ్యాణి గారు వాస్తు ప్రకారం మీరు పక్కరండి. గో పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. రాజమౌళి. రాజమౌళి గారు. ఎన్టీఆర్. రైట్ ఆన్సర్. త్రివిక్రమ్. త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు. వావ్, పాస్ 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 పాస్. బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను. పాస్ పాస్ పాస్. సుకుమార్. సుకుమార్. సుకుమార్ గారు మొదటి సినిమా హీరో ఎవరు? అల్లు అర్జున్. రైట్ ఆన్సర్. వంశీ పైడిపల్లి. వంశీ పడిపల్లి జూనియర్ ఎడిటర్. నో. పాస్ పాస్ పాస్. కరుణాకరణ్. కరుణాకరణ్. తొలి ప్రేమ పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి. బావే. సురేందర్ రెడ్డి. ఒక్క నిమిషం చెప్తాను. సురేందర్ రెడ్డి గారు. తేజ. తేజ గారు. చిత్రం. రైట్ ఆన్సర్. కృష్ణవంశీ. కృష్ణవంశీ గారు. గులాబీ. రైట్ ఆన్సర్. త్రివిక్రమ్. పాస్. బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను. బాలకృష్ణ గారు. సింహ. నో నో, వంశీ పైడిపల్లి. క్లూ 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 ప్లీజ్. బాలకృష్ణ. నో. పవన్ కళ్యాణ్. నో. రవితేజ. నో 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 ప్లీజ్ ప్లీజ్.
మీరేం మెసేజ్ చెప్తాను. రవితేజ. త్రివిక్రమ్ ఆ, నువ్వే తరుణ్, నాకు గుర్తులేదు అది అసలు. బోయపాటి శ్రీను గారు, భద్ర, రవితేజ, వంశీ పైడిపల్లి, మొన్న ప్రభాస్, ఆ, సురేందర్ రెడ్డి, అతను ఒక్కడు, నాకు తెలీదు. ఆ, అదే. కళ్యాణ్ రావు. నాకు గుర్తు రాలేదు సో సడన్ ఇవి మిస్ అయ్యావు. నోటికి వస్తుంది గుర్తు రావట్లేదు. సో కంగ్రాచులేషన్స్ అనా. సో నీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఆయనకి ఇచ్చేస్తే అక్కడ ఉన్న చూసుకోండి. కరణ్ గారు మరి వెళ్తూ వెళ్తూ మీ డైలాగ్ ఒక 4 డైలాగ్ చెప్పండి సరిపోద్ది. హరికథలో చిన్న ఏదన్నా ఒక బిట్ చెప్పేస్తా. ఓకే చెప్పండి. మనం మామూలుగా లక్ష్మీదేవిని మనం తలుస్తుంటాం కదా, ఇంతకు ముందు చెప్పాను కదా. ఆవిడ అంటుందన్నమాట, ఈ విశ్వమానవ కళ్యాణానికి జీవుల జీవనోపాధికి ఆధారమైనది ఐశ్వర్యమే కదా, అటువంటి సౌభాగ్యాలు ప్రసాదించే దేవతను నేనే కదా. నా దయ పొందని వారు తిండి లేక కట్టబట్టలేక అష్టకష్టములతో అల్లాడవలసిందే కదా నాథ. నా కటాక్ష వీక్షణమే లేకపోతే ఈ ప్రపంచ వ్యాపారమే పాడు కదా అని భాగ్యలక్ష్మి తన గర్వాధిక అంటే ప్రాణేశ్వరునందు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. మొత్తం 10 లక్షల రూపాయలు గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్, సూపర్. సో 4th రౌండ్కి వెళ్ళాలంటే ఇక్కడ సెటప్ నాకు ఉండద్దు. అమ్మ సెటప్ అవుట్. 4th రౌండ్ పేరేటో తెలుసా? రన్ రాజా రన్. మరి ఈ 4th రౌండ్ కూడా సెటప్ ఉంటుంది కదా, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ రౌండ్ లో మీకు 10 లక్షలు ఉన్నాయి మీ దగ్గర. ఈ 10 లక్షలతో 50 లక్షలు గెలుచుకునే అవకాశం మీకు ఉంది. ఆ 50 లక్షలు ఎలా గెలుచుకోవచ్చు అంటే, ఎలా? ఇక్కడ మట్టి ఉంది కదా, అవును, మట్టి పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద ఆ పక్కకి వెళ్ళిపోయి ఆ బుట్టలో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ జంబుల్ లెటర్స్ అన్ని ఆర్డర్ లో ఆ బోర్డు మీద పెడితే ఒక సినిమా పేరు వస్తుంది అనమాట. సో అని చేసేసి యాజ్ ఇట్ ఈస్ ఈ పక్క వచ్చాడు. ఇదంతా చేస్తే మీకు 50 లక్షలు ఇచ్చేస్తాను. ట్రై చేద్దాం. కానీ చిన్న కండిషన్ ఏంటంటే ఈ టాస్క్ అంతా చేసి 50 లక్షలు గెలుచుకోవచ్చు. ఓకే, ఒకవేళ 1 మినిట్ దాటితే? 1 మినిట్ దాటితే అంటే ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటది? 80 సెకండ్స్. 80 సెకండ్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మొత్తం 30 లక్షలు గెలుచుకోవచ్చు. ఓహో, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 3 ఆప్షన్ కూడా ఉందన్నమాట. 3వ చాయిస్ ఏంటంటే మీరు 100 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తారనుకోండి, మీకు 20 లక్షలు ఇస్తాను. మీరు 50 లక్షల కోసం ఆడతారా, 30 లక్షల కోసం ఆడతారా, 20 లక్షల కోసం ఆడతారా? 20 చాలు. ఓకే డన్. నేను రెడీ గో అన్నప్పుడు ఇక్కడ టైమర్ ఉంది కదా, ఈ టైమర్ అలా ప్రెస్ చేస్తే మీ టైం స్టార్ట్ అవుతుంది. ఓకే, టాస్క్ అంతా కంప్లీట్ చేసి పక్కొచ్చి టైమర్ మళ్ళీ ప్రెస్ చేస్తే మీ టైమర్ స్టాప్ అవుతుంది. అంతే, ఫైన్. ఈ టాస్క్ 100 సెకండ్స్ లో చేయలేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకొని మా ధనలక్ష్యం ఇచ్చేస్తాం. సో బబ్లు గారు 100 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తున్నారు, 20 లక్షలు గెలుచుకుంటాను అని అనుకుంటున్నారు. రైట్, చూద్దాం. ఈ రౌండ్ ఆడే ముందు నువ్వు ఎవరినైతే ఎలిమినేట్ చేసావు ఇండైరెక్ట్ గా, వాళ్ళిద్దరు ఇప్పుడు వస్తున్నారనమాట. లెట్స్ వెల్కమ్ కరాటే కళ్యాణి గారు అండ్ పింకీ. ఆల్ ది బెస్ట్ బబ్లు డార్లింగ్. థ్యాంక్ యూ. రెడీ 3, 2, 1 గో. స్లోలీ, నో ప్రాబ్లం. కేర్ఫుల్ బబ్లు. సూపర్. సో గుడ్. బ్యాలెన్స్. ఈజీ. అది కరెక్ట్. ఎస్, ఆ కాల్ చేసి బబ్లు దగ్గర ఈజీ బబ్లు. దగ్గర అరవకండి. దగ్గర కూల్గా ఉంటుంది. ఈజీ వచ్చేసావు. ఇది కొంచెం మైండ్ గేమ్. మీరు సెంటర్లో కాల్ సెంటర్లో కొంచెం లోపల రా. ఎస్, అది కూడా సెంటర్ పెట్టుకో కాలు. ఎస్, అంతే. ఒక్కొక్క బ్రిక్ మీద పెట్టండి. ఓకే, రెడీ. సూపర్. Hey, come on, Bablu, come on. వస్తున్నాడు అక్కడికి. Bablu, take slowly. మధ్యలోకి. ఈ కాలు కూడా మెల్లగా వేయి. ఈజీ. కూల్ బేబీ. బబ్లు ఓ చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు.
లక్ష్మి మొత్తానికి కుతూహలంగా వెళ్ళావు, మధ్యలో పడిపోయావు. కభీ కభీ హోతే रहता Try करना. sometimes it will happen like that. సో ఈ రోజు మరి వాళ్ళు సినిమా చూస్తూ మనందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే స్టేజ్ మీద ఎక్కడే కలుస్తాం నలుగురు సెలబ్రిటీతో. అప్పటి వరకు సెలవు. దిస్ ఇస్ గెటప్ సీను సైనింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వచ్చిన పార్టిసిపేట్లకి సినిమా చూపించడానికి ఎత్తిన మరో అవతారమే ఈ కొండవీటి దొంగ అవతారం. వెల్కమ్ టు సినిమా చూపిస్తా మానస. సో మచ్. అందరి గుండెలు లబ్ధబ్ లబ్ధబ్ అని కొట్టుకుంటే నా గుండె మాత్రం మాన్సా మాన్సా అని కొట్టుకుంటుంది. అబ్బా అబ్బా. కుప్పలో కుక్క బ్లాక్ బ్యాక్ బ్లూ బ్లూ బ్లూ. రైలు నల్ల రాళ్ళు 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 కమాన్ రాళ్ళు రాళ్ళు